వాక్యస్థమైన 4వ మాటకు వచ్చామండి. మత్తయి సువార్త 27:46లో ఒక ఇంచుమించు 3 గంటలకు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితో అర్థం. అయితే ఫస్ట్ మాట దేవునితో ఆయన మాట్లాడింది, ప్రభా వీళ్ళు ఏమి చేయించున్నారో వీళ్ళు ఎదురుగంటే క్షమించమని. మధ్యలో 2 మాటలు మనతోటి మాట్లాడింది. ఇప్పుడు మళ్ళీ 4వ మాట మళ్ళీ తండ్రితోనే మాట్లాడుతున్నారు అనమాట. తండ్రితో మాట్లాడినవన్నీ చాలా అంటే అర్థమైనట్టుగా ఉంటాయి కానీ క్లిష్టంగా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ మధ్య కాన్వర్సేషన్ మనకు అర్థం కాదు. ఇప్పుడు ప్రభుతోటే మాట్లాడుతున్నారు అనుకోండి, మనకు ఎంతగానో అర్థమవుతుంది ఆ మాటలు. ఆయన మనతో మాట్లాడుతూ మన యందు ఇస్తున్న ఉపమానం లేకుండా వారికి ఏది బోధించలేదని ప్రభు చెప్తున్నారు. ఎందుకంటే అంత అర్థం కాదనమాట మనకి, యాక్చువల్గా మన మైండ్కి అంత అర్థమయ్యేటట్టుగా తీసుకెళ్తూ ఉంటారు. ఆయనతో మాట్లాడే మాటలు ఇంకా మనకు అగోచరంగా ఉంటుంది, అర్థమైనట్టుగా ఉంటుంది, ఈజీగా అనిపిస్తుంది. క్షమించడమే కదా ఈజీ, చేయలేము, జీవితాంతం ట్రై చేస్తూనే ఉండాలి. ఎన్నిసార్లు అంటే అంటున్నారు 70 ఏళ్ళ మాలు ఉన్నట్టుగా, అంటే నెవర్ ఎండింగ్ అనమాట. ఎప్పుడూ క్షమించే గుణం కలిగే ఉండాలి. అట్ ది సేమ్ టైం ఇలా మనం చేస్తూ ఉన్నప్పుడు ఒక స్టేజ్లో ఏమనిపిస్తుందంటే మన ప్రేయర్స్కి ఆన్సర్స్ దొరకవు కదండి. మన శ్రమకి ఒక ఎండ్ ఉన్నట్టు మనకు అనిపించదు, ఒక సమాప్తి ఉన్నట్టుగా మనకి తెలియదు అనమాట. ఇంకెంతకాలం ఈ వేదన అని అనిపిస్తూ ఉంటుంది. ప్రభు అసలు మనం చెందుతున్నట్టే మనకు అర్థం కాదు. మనం మారుమనసు పొందించారు, దాసత్వం నుంచి స్వతంత్రతలోకి వచ్చేసాము. సపోజ్ బబులోను దాసత్వంలోకి వెళ్ళిపోయినా మళ్ళీ పట్టుకొని గుంజుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టారు, ఫైన్ ఇక్కడ వరకు. కానీ ఇక్కడ నుంచి మనము వెళ్తున్న మన నిరీక్షణ అయిన రాకడలోకి మన ప్రయాణం కదండి. మన ప్రయాణం అంతా రాకడలోకి. మీరు నమ్మినా నమ్మకపోయినా, విశ్వసించినా విశ్వసించకపోయినా ఆ ప్రయాణంలో మనకి శ్రమల కాలం ఉందని కూడా తెలుస్తూ ఉంది. కానీ యాక్చువల్ శ్రమలు ఇంకా మనం పొందుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఏదో ఎండాకాలపు శ్రమ, ఏదో మన ఇంట్లో మనంగా కొన్ని కలగ చేసుకున్న శ్రమలు, కొన్ని శారీరకంగా ఈడవబడి మరలు కొల్పబడిన శ్రమలు తప్ప మనంగా యాక్చువల్ శ్రమలు రాలే. ప్రభు ఆ 7 ముద్దలు విప్పడం, 7 దూతలు బూరలు ఊదడం, 7 పాత్రల కుమ్మరింపు, ఆ శ్రమల్లోకి ఇంకా మనం వెళ్ళాలి. అప్పుడప్పుడు అవి జరిగినప్పుడు ఎలా ఉంటుందో అట్లా జరుగుతూ ఉంది మన దగ్గర కూడా. అప్పుడప్పుడు అవి జరుగుతూనే ఉంటాయి. అది ఆదికాండం నుంచి ప్రకటన వరకు కూడా జరుగుతూనే ఉంటాయి. అప్పుడు ఇంకా మహా విపరీత తీవ్రత ఎక్కువ అనమాట. అప్పుడు జరుగుతాయి ఖచ్చితంగా. ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది, దాని నుంచి తప్పించుకోలేము. సో అలాంటి శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇదేంటి మొన్నటిదాకా దర్శించిన ప్రభు నన్ను దర్శించట్లేదే కదండి, నాకు అసలు ప్రత్యక్షతే రావట్లేదే. ఎప్పుడు బ్రదర్ మీతో ప్రభు మాట్లాడేదంటే ఒక 3 సంవత్సరాల క్రితం మాట్లాడారు దేవుడా, ఇప్పుడు అసలు వాక్యమే నా చెంతగా రావట్లేదు. సిస్టర్ని కూడా ఎప్పుడైనా అడిగే ఉంటుంది, ఎప్పుడైనా ఆయన వెలుగుని చూసిందంటే ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం చూసామండి, ఈ 2 సంవత్సరాలు నాకు అసలు ఏమీ కనిపించలేదంట. అసలు ప్రభు ఉనికి అర్థం కావట్లేదండి ఈ మధ్య అంటూ ఉంటారు అనమాట. మనమే ఇప్పుడు నాకు కూడా ఒక నెల క్రితమో 2 నెలల క్రితమో ఒక కళ వచ్చిందండి. మరి ఈ నెల ఆ కళ రావడానికి ముందు ఒక సంవత్సరం పట్టింది. ఇప్పుడు ఈ కళ వచ్చి మళ్ళీ ఒక నెల అయింది నాకు కూడా. అంటే ప్రభువులో లేనప్పుడు ఇవ్వరు ఆయన. ఎందుకు ఇంత గ్యాప్ వస్తూ ఉందండి మనం అనుకుంటా ఉంటాం. ఏంటి ప్రభు ఏమన్నా మన చెయ్యి విడిచేసారా అనుకుంటాం. ఏది చిన్న విషయాలకే మనం ఇంట్లో పోయి మనం ప్రభువులో ఉండక నిద్రపోయి కల రాబోతేనే ఇట్లా ఫీల్ అవుతూ ఉంటాం మనం కదండి. అదే నిజంగా అలాంటి శ్రమలోకి వెళ్ళి తండ్రి నుంచి ఏ హెల్ప్ లేకపోతే ఏసయ్యేలా ఫీల్ అవ్వాలని, కానీ ఏం ప్రభు నా చెయ్యి విడిచేసేవా నువ్వు, ఏంటి పరిస్థితి, నా చెయ్యి ఎలా విడిచితివి అని ఆయన అంటా ఉన్నారు. కానీ విడవాలి అని ఆయనకు తెలుసు. సో మనం కూడా ఎందుకు ఈ మాటలని చెప్పాల్సి వస్తుందంటే, మన ప్రయాణంలో కూడా చెయ్యి విడవాలి ఆయన మనకు కూడా. విడిస్తేనే ఒక స్టెప్ ముందుకెళ్తాం అన్నమాట. ఎందుకంటే మన నిరీక్షణ అనే మన జర్నీ, ఆ రాకడ అనే జర్నీలోకి మనం వెళ్ళాలి అంటే ఆయన చెయ్యి విడవాలి. విడుస్తున్నట్టు చూపిస్తాడు, అది ఎంతోసేపు విడవడు, నిమిషం మాత్రం అని చెప్తున్నాడు అనమాట. జస్ట్ స్ప్లిట్ సెకండ్, ఒక నిమిషం
విడిస్తేనే తట్టుకోలేము మనం కదండి. ఇప్పుడు ఎంతోమంది నిజంగా ఒక్కొక్కరితో కూర్చొని మనం మాట్లాడుకుంటే నా బాధలు మీకు, మీ బాధలు నాకు చెప్పుకుంటున్నారు అనుకోండి, తట్టుకోలేము అసలు. యాక్చువల్గా ఏంటి బాధలు అసలు? ప్రభు ఉన్నాడా? మనం నమ్మిన ప్రభు మనతోటే ఉన్నారా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని ఇంతగానే చెప్తా ఉన్నారు. ఒక్కళ్ళు కూడా వచ్చి మనతో మాట్లాడలా. అసలు వాళ్ళ ఉనికి ఏంటి, వాళ్ళ సపరేషన్ ఏంటిది మనకు అర్థం కూడా కాదండి. సో ఇలాంటి స్టేట్లోకి వెళ్ళినప్పుడు కూడా ప్రభు మనల్ని విడుస్తారు. ఒక నిమిషం మాత్రం విడుస్తారని మీరు నమ్మాలి. విడిచినప్పుడే ఇంకోళ్ళు పట్టుకుంటారు అనమాట వచ్చి. ఇది జరగాలి. ఇప్పుడు మనం అంటే ఎట్లా అంటే ఇప్పుడు ధర్మశాస్త్ర కాలం ఉన్నది, ఆదికాండ నుంచి మలాకి వరకు 4000 సంవత్సరాలు జరిగాయి. తర్వాత యేసయ్య రావడానికి మధ్యలో కొంతకాలం అసలు ఏమి ప్రభు యొక్క విషయాలు జరిగినట్టుగానే ఏమి రాయబడాల. ఒక 400 సంవత్సరాలు అనుకుంటా, ఇంచుమించు కొన్ని సంవత్సరాలు, కొన్ని 100 సంవత్సరాల కాలం ప్రభు కార్యాలు జరగల. అదంతా ఒక చీకటి కాలంగా అనుకున్నారంట. అంటే ప్రభు ఏమీ చేయలేదా? తండ్రి ఇంకా ఉన్నారు కదా, మధ్యలో ఏ ప్రవక్తతో కూడా మాట్లాడలేదా? ఇంకెవరిని కూడా, ఏ దైవజన్ని కూడా లేపలేదా? ఒక్కరితో కూడా కనీసం మాట్లాడలేదా అనుకుంటాం మనం. ప్రభు కార్యాలు ప్రభు చేస్తున్న కుమారుడు వచ్చే టైంకి, యేసయ్య మళ్ళీ మరియ తల్లిలో పుట్టే టైంకి కొంచెం గ్యాప్ ఉందన్నమాట. ఆయన కొంచెం గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. ఇది కాలానికి అంత గ్యాప్. ఇప్పుడు మన మధ్య ప్రభు రావడానికి 100 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చారనుకోండి, మనం అంతా పైకి వెళ్ళిపోతాం కదండి, చనిపోయి ఉండవు. మనకు అంతసేపు గ్యాప్ ఇవ్వకూడదు. మన గ్యాప్ ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరం ఉంటుంది అంతే మన గ్యాప్. మనకు అంత గ్యాప్ ఇవ్వలేము. ప్రభు అంత గ్యాప్ మనకి ఇచ్చారనుకుని మనం అసలు బతకలేము. ఇక్కడ మనం ఎప్పుడో ముసళ్ళు అయితే చనిపోతాం. సో నేనేమంటున్నా అంటే, తండ్రి మనల్ని ఆ దాసత్వంలో నుంచి ఈ యొక్క స్వతంత్రతలో తెచ్చిన తర్వాత ఒక గ్యాప్ ఇస్తారు. మీరు అది అబ్జర్వ్ చేసే ఉంటారేమో. ఎవరైతే మార్మన్స్ పొంది బ్యాప్టిజం తీసుకున్నారో, కుమారుడు అర్థమయ్యే టైంకి ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. అంటే కుమారుడిని తండ్రి మన చెయ్యి విడిచినట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే కుమారుడు వచ్చి పట్టుకోవడానికి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరంతా. ఎందుకు విడుస్తానంటే కుమారుడు పట్టుకోవాలి మనల్ని వచ్చి. కుమారుడు కూడా 33.5 సంవత్సరాలు మనం ఎదుగుతుండి చిన్న గ్యాప్ ఇస్తారు. ఇప్పుడు ఇదే గ్యాప్ ఇవాళ ఇస్తున్నారు మనకి. ప్రభువు కూడా శిలువ మరణం గావించి వెళ్ళిపోతారు పైకి. లేదా ఆయన్ని తీసుకెళ్ళి ఆ గుహలో పెడతారు కదండి, ఆ బాడీని తీసుకెళ్ళి అక్కడ పెడతారు. ఆ టైంలో ఎవరికేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇవాళ జరిగిందండి. రేపు పరిస్థితి ఏంటంటే మంది అగోచరమైన పరిస్థితి. ఏసై చనిపోయారు, మరి ఎక్కడున్నారో మనకి తెలీదు. రేపంతా ఒకలాంటి బ్లాంక్ డే అనమాట. రేపు సాటర్డే, ఇవాళ నైట్ నుంచి కూడా 3 o'clock తర్వాత నుంచి మనకి బ్లాంక్. ఏం జరుగుతుందో అర్థం కాదు. ఈ గ్యాప్ ఏంటి ప్రభువా? ఈ గ్యాప్ని ఎవరు నింపేది? వెంటనే ఎందుకు ఇస్తున్నారంటే, ఆ చెయ్యి ఎందుకు ప్రభు మనల్ని విడుస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పట్టుకోవడానికి. మనకి ఇది అర్థం చేసుకోవాలండి మన లైఫ్లో. నేను ఈ 9 సంవత్సరాలు నా ప్రయాణంలో నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ఎందుకు చెయ్యి విడుస్తారంటే, ఫస్ట్ నీకు తండ్రి నుంచి కుమారుడు అర్థం అవ్వాలంటే ఆయన చెయ్యి విడవాలి, కుమారుడు వచ్చి పట్టుకోవాలి. కుమారుడు నుంచి పరిశుద్ధాత్మ నీకు అర్థం అవ్వాలంటే కుమారుడు నీ చెయ్యి విడవాలి, పరిశుద్ధాత్ముడు వచ్చి పట్టుకోవాలి. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క కాలానికి అనుగుణంగా మన జీవిత ఆధారంగా మనం బతుకున్నప్పుడే ఇవి జరిగితే, మనకున్న స్పాన్ 70, 80, 90 years ఆఫ్ మన లైఫ్ స్పాన్లో ఇవి జరిగితే ఒకవేళ, అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో ఈ గ్యాప్స్ ఉంటాయి కాబట్టి రేపొద్దున నేను చనిపోయేటప్పుడు కూడా ప్రభు నన్ను చెయ్యి విడిచాలి. ఎందుకంటే విడిస్తేనే ఈ మత్యమైనది అమర్త్యతను తీసుకుంటుంది, ఈ క్షయమైనది అక్షయతను తీసుకుంటుంది అనమాట. ఈ ప్రకృతి సంబంధమైన శరీరము ఆత్మ సంబంధమైన శరీరంగా మారుతుంది అనమాట. ఇవన్నీ రెప్పపాటున జరుగుతాయని చెప్తా ఉన్నారు రాకడలో. ఒకసారి ఆ విషయం మనం చూద్దామండి. ఒక 2 విషయాలు చూసేవి చూద్దాం. ఇప్పుడు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అనే దానికి ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు కీర్తనలు 22:1 కూడా నా దేవా నీవు నన్ను ఎట్లా విడనాడితివి, ఏ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మనలో కూడా. ఇందాక చెప్పుకున్నవి ఏంటి ప్రభువా, మొన్నటిదాకా నాకు చెప్తూనే ఉన్నావు, ఇప్పుడు అసలు ఎవరైనా బ్రదర్కి కానీ సిస్టర్కి కానీ ఏమైనా చెప్పాలంటే అసలు మన మైండ్లో, మన బుర్రలో ఏమీ ఉండదు, అసలు వాక్యాలే ఉండవు, చదివినంతా మర్చిపోయినట్టు ఉంటుంది, తీసేస్తూ ఉంటారు. ప్రభువులు లేనప్పుడు ఆయన మన బుర్రలో నుంచి అన్ని తీసేస్తూ ఉంటారు, ఉన్నప్పుడే గుర్తు చేస్తూ ఉంటారు. గుర్తు లేనివి గుర్తు చేస్తూ ఉంటారు ఉన్నప్పుడు. ఎప్పుడెప్పుడో చదివింది గుర్తు వస్తూ ఉంటుంది, 5 సంవత్సరాల ముందు చదివింది ప్రభువులో ఉన్నప్పుడు, లేదా నిన్న చదివింది కూడా గుర్తురాదు ఇవాళ ప్రభువులో లేనప్పుడు. ఇలా చేస్తూ ఉంటారు అన్నమాట ప్రభు. అందుకే కీర్తన 38:21 కూడా యెహోవా నన్ను విడవకము, నా దేవ నాకు దూరంగా ఉండకము. ఇవే మన ప్రేయర్స్ కదండి. కీర్తనలు అంటేనే మనకు తెలుసు స్తుతి ఆరాధన, అట్ ది సేమ్ టైం మందిరంలో ఉండే ఒక ఆలోచన,
ప్లస్ నాకు దూరంగా ఉండదు ప్రభా, నా రక్షకుడు నీవే, నా కీడము, నా దుర్గము, ఇవన్నీ చెప్తా ఉంటారు దావీదు ఇంకా ఎవరెవరైతే రాశారు. కానీ ఈ బాధలన్నింటిలో కూడా ఒకటి మనం గుర్తు చేసుకుంటే, ఓకే ప్రభు మనల్ని చెయ్యి విడిచింది ఇంకో ప్రభు పట్టుకోవడానికే, ఈ ప్రభు చెయ్యి విడిచింది ఇంకో ప్రభు పట్టుకోవడానికే మనకు అర్థమై ఇది త్రిత్వమైన ప్రభు కార్యాలు అని మనకు అర్థమైన రోజున చెయ్యి విడిచడం మనకు అర్థమైనప్పుడు చెయ్యి విడవడానికి కూడా మనం రెడీగా ఉంటాం అన్నమాట. ఓకే ప్రభువా, అందుకే ప్రభు కూడా ఎందుకు ప్రభువా చెయ్యి విడుస్తున్నావు అని ఒక మాట అంటూనే, నువ్వు విడిస్తేనే నేను పరిశుద్ధాత్మ శక్తితోటి ఆహ్వానం అవ్వగలుగుతా, నేను మళ్ళీ లెగగలుగుతా. ఆ శక్తితో ఆయన తెలుసుకున్నాడు కాబట్టి ఎందుకు విడిస్తున్నావు అని మన కోసం చెప్తూ ప్రభుకే చెప్తున్నారు. అది మనకు అర్థం అవ్వాలని. లేకపోతే ఈ మాటలు ప్రభుతో మాట్లాడుకునే మాటలు మనకెందుకండి చెప్పాలి బయటికి కదా, ఆయన మాట్లాడుకోవచ్చు కదా. ఎందుకు చెప్తున్నారంటే ఈ మనకు అర్థం అవ్వాలి. ఒక రోజున ఏ మాటలు మనం కూడా పలకగలగాలి. 7 మాటల్లో ఉన్న విశిష్టత అదే. ఆ లోతులో మనకు అర్థమై ఒక ప్రభు. అందుకే కదండి కీర్తనలు 110, 1, 2, 3లో ఏముంటుంది, 110లో ప్రభువు నా ప్రభుతో మాట్లాడినట్టుగా దావీదు అంటా ఉన్నారు. ఎలా అంటా ఉన్నారు, ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడే చెప్తున్నారు అనమాట ఆ మాట. లేకపోతే ఆయన చెప్పలేడు. ప్రభుతో మాట్లాడుకునే విషయాలు ఈయనకెందుకు, మనకెందుకు? ప్రభుతో మాట్లాడుకుంటా ఉంటే ఎందుకు అంటే అవి మన ఎదుట కూడా జరుగుతాయి కాబట్టి, ప్రభుతో మాట్లాడుకునే విషయాలు కూడా మనకి తెలియాలి కాబట్టి ఇవన్నీ జరగాలి. అందుకే ద్వితీయోపదేశకాండం 4:31లో కూడా ఒక మాట ఉంటుందండి, నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నేను చెయ్యి విడవడంట. ఎప్పుడు విడవడు, మనకు వాగ్దానం ఉన్నది. ఎప్పుడు చెయ్యి విడవనన్న ప్రభువ ఎందుకు విడుస్తున్నావు అని ఒక క్వశ్చన్ మీద వేస్తే ఎందుకు విడుస్తున్నాను మనకు అర్థం అవ్వాలన్నమాట. సో ప్రభు అంత లోతులో ఈ మర్మాన్ని మనకు తెలియజేస్తున్నారు. నేను ఎందుకు విడుస్తున్నా అంటే మనం బతుకుండగా ఇంకొక ప్రభు ముట్టుకోవాలని చెప్పేసి, చనిపోయేటప్పుడు పరిశుద్ధాత్మ ప్రభు టేక్ కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఆయనలో మనం ముద్రింపబడి ఉన్నాం కాబట్టి కదండి. ఈ తరమంతా ఎవరిలో ముద్రింపబడి ఉన్నాం మనం? పరిశుద్ధాత్మ దేవుళ్ళు. ఆయన లేకుండా మనకి ఈయన అర్థం కాడు, ఈయన లేకుండా తండ్రి అర్థం కాదు మనకి. సో ఆ యొక్క సీక్వెన్స్లో మనం అర్థం చేసుకోవాలి ప్రభువుని. అందుకే ఒక మర్మం అంటే రాకడ విషయంలో ఒక మర్మం ఇది మనకు తెలుసు. మనం ఇప్పుడు చనిపోతాం, ప్రభు రాకడలో తిరిగి లేస్తామని. అది ఎలా జరుగుతుందంటే 1 కొరింథీ 15:51లో ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరం నిద్రించము కానీ నిమిషంలో, బతుకున్నోళ్ళేమో నిద్రించారండి, చనిపోరు. నిమిషం రెప్పపాటున వాళ్ళు మార్చబడతారు. బతుకున్నోళ్ళు ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు 1 సెకండ్లో లేచి ప్రభు ఆ మేఘారుడే వస్తున్నప్పుడు ఆయన చెంతకి చేరుతాం ఆకాశంలోకి. అందరం వచ్చి సీయోను కొండ మీదకి దిగుతాం మనం ఆయనతో పాటు. అక్కడ ఆర్మగెద్దం యుద్ధం జరుగుతుంది. సో ఇవి జరగాలి. ఇవి జరగడానికి ఆయన చెయ్యి విడవాలి. ఆయన విడుస్తున్నప్పుడు ఆ బాధని, ఆ వేదనని, ఆ శ్రమని భరించగలిగేంత శక్తి మనలో ఉండాలి. నెక్స్ట్ ప్రభువు మన దగ్గరికి వచ్చి మన తండ్రి కుమార పరిశుద్ధాత్ములు అయి ఉన్న ప్రభువు ఒక్కొక్కరిగా మనకి అర్థం చేపిస్తున్నారు. అందుకే చెయ్యి విడుస్తున్నారని మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు మీ శ్రమలో ఉన్నప్పుడు ప్రభు మీరు చెయ్యి విడిచారని మీరు అనుకుంటుంటే దాని అర్థం ఏంటంటే తండ్రి కుమారుని పరిచయం చేయడము, కుమారుడు పరిశుద్ధాత్మను పరిచయం చేయడమో జరుగుతుందని దాని అర్థం. అది గ్రహించే శక్తిలో ఉండాలి మనం కూడా మన ఆలోచన విధానం అలా వెళ్ళాలన్నమాట. అందుకే మరణ శాసనం కూడా ఉంది కదండి. ఇప్పుడు ప్రభు ఎందుకు మరణిస్తున్నారు? ఫిబ్రవరి 9:16 ప్రకారం మరణ శాసనం రాసిన వాని మరణం తథ్యం కదండి. మనల్నే చనిపోమని రాస్తే ఆయన చనిపోలేదు అనుకోండి, మనం ఏమనుకుంటాం, దేవుడు హ్యాపీగా పరలోకంలో ఉన్నారు, మనం మాత్రమే భూలోకంలోకి వచ్చి చనిపోయి వెళ్తున్నాం అని మనం అనుకుంటాం. కానీ మరణ శాసనం రాసిన వాడు కూడా మరణం పొందడానికే భూమి మీదకి వచ్చి మనలానే చనిపోయి తిరిగి వెళ్తున్నాడు కాబట్టి ఆయన శాసనం రాయడానికి పర్ఫెక్ట్ గాడ్. అందుకే ఆ దేవుడిని నేను స్తోత్రిస్తున్నా. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లును గాక, లేకపోతే కృతజ్ఞతాస్తుతులు చెల్లును గాక అని ఎందుకు అంటున్నామంటే అలాంటి రూల్స్ రాస్తారనమాట ఆయన మరణ శాసనంలో. సో పాపాన్ని శిక్ష వేస్తున్నారు. ప్లస్ ఇంకోటి కూడా అవివేకి నువ్వు విత్తినది చచ్చితేనే కానీ కదండి. ఇప్పుడు 1 కొరింథీ 15:36లో ఉంటుంది. ఎందుకండి ప్రభు చనిపోవాలంటే, ప్రభు ఎందుకు చనిపోవాలి, మనం ఎందుకు చనిపోవాలంటే, నువ్వు ఏదైతే విత్తుతున్నావో ఈ వాక్యమైన ఒక శరీరం మనలో ప్రభు ఎలా అయితే విత్తారో, మనం వచ్చి ఈ భూమి మీద మన యొక్క కార్యకలాపాలన్నీ ఈ శరీరంతో ఎలా చేసామో నువ్వు చచ్చిపోతేనే కానీ నువ్వు బతకలేవని ప్రభు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ మనం అందుకే మనం నిజంగా చచ్చిపోయామనుకోండి మన కార్యకలాపాలు ఏం చేయలేం కాబట్టి మారు మనసు అని బాప్టిజం అనే ప్రక్రియలో వెళ్ళినప్పుడు ఆయన మరణం యొక్క సాదృశ్యంలో మనం చనిపోయి ఉంటాం కాబట్టి బతికి ఆయన కృపని విస్తరణ చేస్తా ఉన్నాం మనం. అందుకే అవివేకి నువ్వు చచ్చితేనే కానీ బతకలేవు, నువ్వు విత్తనం చచ్చిపోతేనే కానీ బ్రతకదు.
అని ప్రభు మనకు చెప్తున్నారు అనమాట. సో ఆయన చెయ్యి, ప్రభు నా చెయ్యి ఎందుకు విడుస్తున్నావు అన్న దానికి కారణాలు ఇవ్వండి. మనం కూడా ఆయన చెయ్యిని పట్టుకొని, ఆయన చెయ్యి విడుస్తున్నాడంటే తిత్తంలో ఉన్న ప్రభువుని మనకు అర్థం చేయడానికి, కానీ కాలానికి అనుగుణంగా ఏంటంటే మన మనుషుల మనుగడ గురించి మనం ఆలోచించాం. ఆ మనుగడలోకి ఒక యుగం నుంచి ఇంకో యుగానికి మనకి స్టెప్ వేయడానికే ఇప్పుడు బతుకున్న మనము, ఈ ప్రకృతి సంబంధమైన శరీరాలతో ఉన్న మనము మహిమ శరీరంగా మార్చబడటానికే ఆయన చెయ్యి విడుస్తాడు, లేకపోతే విడవడు. కాలానుగుణంగా విడవాలి కాబట్టి విడవడాల్సి వస్తుంది. విడిచినా పర్లేదు అని మనకు అర్థమవుతోంది ఇప్పుడు. సో ఇలాంటి ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి. అందుకే ప్రభు ప్రణాళికలో ఉండాలి అంటే మన శరీరం ఆత్మగా రేపు మారుతుంది. మనలోనే శరీరాన్ని ఆత్మని రెండింటినీ ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయి. ఒకదాన్ని మించి ఆత్మ ఎప్పుడు ఒకటి స్టెప్ పైకే ఉంటుందండి, కానీ శరీరం కూడా ఆత్మను ఎప్పుడు అప్రిషియేట్ చేస్తూ ముందుకెళ్ళాలి. శరీరాన్ని విడిచిపెట్టుకుని వెళ్ళిపోలేం కదండి. ఈ శరీరంలో అంతకాలం శరీరాన్ని కూడా నువ్వు రక్షించుకోవాలి. ఈ శరీరం రక్షింపబడతా ఉండనే, రక్షింపబడితేనే లోపల ఉన్న నీ ఆత్మ బయటకు వచ్చినప్పుడు నీ ఆత్మకో శరీరం ఉంటుంది కాబట్టి అది రక్షింపబడుతుంది అనమాట. లేకపోతే అందరం కలిసి నిత్యాగ్నిలోకి వెళ్ళాలి. అందుకే ఈ పోరాటం మన మధ్యలోనే ఉంది, మనలోనే ఉన్నది. ఇది చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని ఈ 4వ మాటను ముగిస్తున్నానండి. పాటతో ముగిస్తాను. సిలువలో నీ నిర్గమముకై కృతజ్ఞులమైయుందుము ప్రభువా, నీ చెంతకు మా సిలువతో నేనేమి అర్పింతును ప్రభువా. సిలువలో నీ నిర్గమముకై కృతజ్ఞులమైయుందుము ప్రభువా, నీ చెంతకు మా సిలువతో నేనేమి అర్పింతును ప్రభువా. హల్లెలూయా. 4వ మాటకై మనం ప్రార్థన చేసుకున్నాము. మన మధ్యలో ఉన్న తబిత